కాకతీయ కళా వైభవానికి ప్రతీకగా నిలిచేటువంటి 1000 స్తంభాల ఆలయ కళ్యాణ మండప నిర్మాణం ఎట్టకేలకు పూర్తని చెప్తూ దాదాపు 19 సంవత్సరాల తర్వాతకి ఈ మండపం నిర్మాణంలో కూడా తమిళనాడు చెందినటువంటి సప్తతి శివకుమార్ తమ శిల్ప కళాకారులచే ఈ యొక్క శిల్ప నిర్మాణాన్ని చేపట్టారు. ఇటువంటి శిలలకు జీవం ఉట్టిపడే విధంగా శిలలను ఉన్నటువంటి స్తంభాలను కూడా పేర్చడం జరిగింది. మొత్తం 1000 స్తంభాల ఆలయం అంటే కూడా మొత్తం 1000 స్తంభాల ఆలయాలు ఉంటే అందులో ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి 136 స్తంభాలతో ఉన్నటువంటి కళ్యాణ మండపం ఉంటుంది. ఈ మండపం నిర్మాణం కోసం దాదాపుగా 2005 సంవత్సరంలో కూడా దీని నిర్మాణం చేపట్టేందుకైతే వీరు కృషి చేశారు. ఆ తర్వాతకి సుమారుగా 19 సంవత్సరాల కాలం పాటు కూడా ఈ నిర్మాణం చేపట్టారు. ఇందులో ప్రధానంగా ఉన్నటువంటి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించిన వారంతా కూడా ఇందులో పాల్గొనడం, అదేవిధంగా రాష్ట్ర అదేవిధంగా కేంద్రానికి సంబంధించిన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించిన వారందరూ కూడా ఇందులో ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తే ఈ నేపథ్యంలో దాదాపు 19 సంవత్సరాల తర్వాత కూడా ఇక్కడ కళ్యాణ మండప నిర్మాణం అయితే పూర్తయిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కూడా ఇక్కడ కొద్దిసేపటి క్రితం కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాత్రం దీని అయితే ప్రారంభించిన నేపథ్యంలో ఇక్కడ భక్తులకైతే కూడా దీన్ని అంకితం చేస్తున్నట్టుగా కిషన్ రెడ్డి తెలపడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇక్కడ దీన్ని చూసేందుకు ఇక్కడ నగర వాసులే కాకుండా పెద్ద సంఖ్యలో కూడా ఇతర జిల్లాలకు సంబంధించినటువంటి భక్తులు కూడా ఇక్కడికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. అదేవిధంగా మహాశివరాత్రి పర్వదినం కావడం, అదేవిధంగా కళ్యాణ మండప నిర్మాణం పూర్తి కావడంతో ఇక్కడ భక్తులు ఇక్కడికి వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది.